మా ఇంట్లో కొన్ని రోజుల నుంచి ప్యూరిఫై అయితే పాడైపోయింది. సో, అందుకనేసి ఇంకా మేమైతే వాటర్ పట్టుకోవడానికైతే బయటకొచ్చేసాము. ఇంకా దీంట్లో అయితే డబ్బులు రూ. 10 వేస్తే ఒక వాటర్ క్యాన్ ఇస్తారనమాట. సో, ఇంక నింపేసి అక్కడే పెట్టేసి బయటికెళ్ళాము. దేవుడు ఈరోజు మమ్మల్ని కరుణించినాడండి. చూసారు కదా! రోడ్లో అంతా కూడా నీళ్లున్నాయి. బాగా వర్షం పడిందనమాట. సో, ఇక్కడ గవర్నమెంట్ కూడా 4 రోజుల నుంచి విపరీతమైన ఎండలున్నందుకు ఇంకా అన్నీ కూడా బంద్ చేశారు. 5 గంటల వరకు బయటికెళ్ళకూడదనేసి. సో, ఇంక బయటకొచ్చాక మా ఆయన పెట్రోల్ వేయించుకొని, గాలి కొట్టిచ్చేసుకొని, అలాగే కుండ తీసుకున్నాను కానీ దానికి స్టాండ్ ఏం తీయలేదనమాట. సో, ఇంక మార్కెట్‌లో వెళ్ళంగానే చూడండి ఎక్కడ చూసినా గానీ ఇలాగ పాలైతే అమ్ముతున్నారు. బయటకొస్తే ఏదో ఒకటి తినందే ఉండలేను ఇంకా. పిల్లలకైతే నార్మల్ పూరి ఇచ్చేసి నేనైతే దహి పూర తిన్నాననమాట. సో, ఇంకా ఈరోజైతే నైట్ అయితే ఇలాగ చిన్నగా అయితే మాది గడిచిపోయింది. ఆ తర్వాత ఇంక మా పిల్లకి చెప్పులు కొందామనేసి బయటికెళ్ళామండి. అప్పుడే 9:30 అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ షాప్స్ అన్నీ కూడా బంద్ ఉన్నాయి. సర్లే అనేసి ఇంక ఇలాగ తినేసి ఇంటికైతే బయలుదేరాం.